మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆయన సన్నిధికి వచ్చిన మీకు అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు నా సహోదరులందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మీకు పక్క వాళ్ళకి కూడా మీరు వందనాలు చెప్పండి. అందరూ వందనాలు చెప్పి గౌరవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవునికి మహిమ కలుగును గాక. చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు సహోదర సహోదరులారా, చదవబడినటువంటి ఈ దైవ వర్తమానములో యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ఉన్నప్పుడు పలికిన ప్రసంగాలు 3 అధ్యాయాలు, 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగాలుగా బైబిల్ పండితులు వర్ణించారు. అయితే 14వ వచనములో దేవుడు మనలందరినీ గురించి ఒక మాట చెప్పారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము లోకానికి వెలుగై ఉంటారు అన్నాడా? ఉన్నారు అన్నారా? ఉన్నారు అన్నారు. ఉన్నవారు వెలుగై ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అయితే ఇంకొక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు తన గురించి తాను చెప్పుకుంటూ ఒక మాట అన్నారు. చదవండి. 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో ఉండక. గమనించాలి, యేసు ప్రభుల వారు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, నేను లోకమునకు వెలుగును. ఆమేన్. ఇప్పుడు మీకు అందరికి ఒక ప్రశ్న, అందరు నా వైపు చూడాలి. మనము వెలుగా లేకపోతే యేసు ప్రభు వెలుగా? నాకు తెలిసి మీరు అది చెప్తారని. మీరు చెప్పిన సమాధానం తప్పు. యేసు ప్రభు వెలుగు కాదు. ఇదే యూట్యూబ్లో పెడితే భయంకరమైన ట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు చెప్పినా, యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు వెలుగుగా ఉన్నాడు. ఇప్పుడు మనం మాత్రమే లోకానికి వెలుగు. స్తోత్రం. మీకు ఇంకా అర్థం కావడానికి పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చాలు, క్లియర్. నేను లోకంలో ఉన్నప్పుడు లోకానికి వెలుగు. ఇప్పుడు యేసు ప్రభు మన మధ్య ఉన్నాడా లేడా? 100% ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అయితే
శరీరధారిగా ఉన్న మనం మాత్రమే ఇప్పుడు లోకానికి వెలుగు. మనం ఎవరము? వెలుగు కలిగిన దేవుణ్ణి కలిగిన వారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం లోకానికి ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. వెలుగై ఉన్న మనుషుల యొక్క గుణాలు లేక స్వభావాలు, వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఈరోజు కొన్ని మాటల ద్వారా దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేసుకుందాం. మొదట, వెలుగై ఉన్న ప్రజలు లేక వెలుగులో నడిచే ప్రజలు ఎలా ఉంటారు? బైబిల్ చెప్తుంది, లోకములో వెలుగు ఉంది కానీ చీకటి దానిని గ్రహించలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని దేనిని వెలుగును, చీకటి వెలుగును గ్రహించటం లేదట. బైబిల్ అర్థమవుతుందయ్యా? చీకటి అనగా పాపం. పాపం ఉన్నప్పుడు వెలుగు యొక్క విలువ నీకు అర్థం కాదు. పాపము నీలో ఉన్నప్పుడు, పాపపు ఆలోచనలు ఉన్నప్పుడు, పాపపు తలంపులు ఉన్నప్పుడు, పాపపు ఊహలు ఉద్దేశములు ఉన్నప్పుడు వెలుగు యొక్క విలువ నీకు అర్థం కాదు. వెలుగులో ఉన్నట్టుగా ఉంటావు కానీ వెలుగు నువ్వు కాదు. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను, మీకు క్లియర్ చేస్తాను. ఇక్కడ మనకంటే అపవాదికి బాగా వాక్యం తెలుసా తెలియదా? మాట్లాడాలి. తెలుసా తెలియదా? యేసు ప్రభుని వాక్యముల ద్వారా శోధించారు, అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారిని వాక్యం ద్వారా శోధించాడు అపవాది. అంటే వాక్యము వాడు చెప్పగలడు గాని, వాక్యము వాడు పలకగలడు గాని పరిశుద్ధాత్మ వెలుగులో వాడు నడవలేడు. ఆమేన్. బైబిల్ వచనాలు అన్నవి కూడా ప్రతి వాగ్దానము లేక ప్రతి ఆజ్ఞ ఒక కండిషన్తో దేవుడు ఏర్పాటు చేశాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం అనుకుంటానది. ఒకసారి ఓపెన్ చేయండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం. అయితే అప్పుడు యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుందట. స్తోత్రం చెప్పండి. మన పాపం పోవాలంటే ఏం చేయాలి? యేసు రక్తం మనల్ని కడగాలి, అవునా? మన పాపము శుద్ధి చేయబడాలి అంటే యేసు రక్తముతోనే మనం శుద్ధి చేయబడతాం. అయితే యేసు రక్తము ఎప్పుడు మన మీదకి వస్తుంది? ఎప్పుడైనా రక్తంతో మనల్ని కడుగుతాడు. అది మీరు గమనించాలి. 7వ వచనం మరొకసారి క్లియర్ చేద్దామా? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఉందా? వెలుగులో నడిచిన ఎడల వెలుగు అనగా వాక్యము. వాక్య ప్రకారము నడిచిన ఎడల, వాక్య ప్రకారం అనుసరించిన ఎడల అప్పుడు యేసు రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. ఆమేన్, ఆమేన్. వాక్య ప్రకారం మనం నడవనప్పుడు మీరు ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని రెఫరెన్సులు చదివినా, బైబిల్ అంతా కంఠస్థం చేసినా ప్రయోజనం లేదు. వాక్యానుసారమైన
నడవడికనే నిన్ను వెలుగులో నడిపిస్తుంది. ఆమేన్. వాక్య ప్రకారం నువ్వు నడవలేదు అనుకోండి, నువ్వు ఇంకా ఎక్కడున్నట్టు చీకట్లో ఉన్నట్టు. లోకమునకు నువ్వు వెలుగై ఉన్నావు. ఎప్పుడు వెలుగై ఉన్నావు? వాక్య ప్రకారముగా నడిచినప్పుడు. నువ్వు వాక్యం చెప్పొచ్చు, వాక్యం చదివి ఉండొచ్చు. మనం యూట్యూబ్లో కొన్ని డిబేట్లు చూస్తే కొంతమంది వేసే ప్రశ్నలకు మన దగ్గర జవాబు ఉండదు. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను. ఈ మధ్య కాలంలో ఒక 4 పాస్టర్లు నాతో కూడా కలిశారు. కలిస్తే నేను ఒక మాట అడిగాను, అయ్యా, ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల ఆధీనములో ఉంటాయి. ఎక్కడుంటాయి ప్రవక్తల ఆత్మలు? ఒకసారి సమీలు మొదటి పుస్తకం తీయండి, 28వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాం. చాలు, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 32వ వచనం. ప్రవక్తల ఆత్మలు, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రవక్తల ఆత్మలు. ఇప్పుడు కర్ణ పిశాచిని లెక్కగా సోదె చెప్పు స్త్రీ సౌలు దగ్గరికి వచ్చినప్పుడు, సౌలు ఆమె దగ్గరికి వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, నేను ఒక వ్యక్తిని కలవాలి, ఆ వ్యక్తితో నేను మాట్లాడాలి, ఆ వ్యక్తిని రప్పించుమని స్త్రీని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ ఏం చెప్పింది? నేను ఎవరిని రప్పించాలి అని అడిగింది. అప్పుడు ఆయన సౌలు గారు అన్నారు, సమూయేలును పిలిపించు అన్నాడు. సమూయేలు పిలిపించమన్నాడు. సమూయేలు పిలిపించిందా లేదా? పిలిపించిందా లేదా? స్తోత్రం చెప్పండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎలా సాధ్యం? నేను 10 మంది పాస్టర్లకు వేసిన ప్రశ్న ఇది. 10 మంది దైవజనులకు వేసిన ప్రశ్న. ఒక ప్రవక్త ఆత్మను ఒక అన్యజనురాలు, ఒక కర్ణపిశాచం చూడగలిగిన, సోది చెప్పగలిగిన స్త్రీ ఎలా రప్పించగలిగింది? ప్రవక్తల ఆత్మలు దురాత్మల చేతిలో ఉండవు కదా, మరి ఎలా రప్పించగలిగిందామే? ఇది ఆలోచించవలసిన విషయం. అవునా? ఆలోచించాలి వద్దా? బైబిల్ పండితులకు కూడా అర్థం కాని పరిస్థితి. స్తోత్రం, హల్లెలూయా. ఎలా రప్పించగలిగింది అని మీరెవరైనా చెప్పగలిగితే మీకు 1000 రూపాయలు ప్రైజ్ స్పాట్లోనే. అడుక్కొని సాధించామన్నారా? అడుక్కొని సంపాదిస్తారా? క్వశ్చన్కి ఆన్సరు ధ్యానించాలి. వెలుగులో ఉన్నవాడికి, వెలుగులో నడిచే వారికి మాత్రమే దేవుని వాక్యం అర్థం అవుతుంది. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రియులారా, ఒక మాట మీకు చెప్తాను. యేసు ప్రభు శిష్యులు ఒక మాట అడిగారు ఆయనని. అది మార్క్స్ వార్త అనుకుంటా, ఒకసారి ఓపెన్ చేయండి.
మార్కు సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదువుతామా? ఆయన ఒంటరిగా ఉండినప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడినది. బయట ఉన్న వారు, వెలుగులో లేని వారికి ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎవరికి దేవుని రాజ్య మర్మం బయలుపరచబడింది? ఎవరికి దేవుని యొక్క రాజ్యం యొక్క మర్మం, వాక్యం యొక్క మర్మం, ఆయన నీతిని గురించిన మర్మం, పరిశుద్ధతని గురించిన మర్మం ఎవరికి బయలుపరచబడింది? వెలుగును వెంబడించిన వారికి. ఆమేన్. వెలుగులో నడిచిన వారికి. శిష్యులందరూ కూడా ఆయనను వెంబడించిన వారు. అవసరతల కొరకు కాదు, దేవుని నీతి కొరకు వెంబడించిన వారు. ఆమేన్. దేవుని పరిశుద్ధత కొరకు వెంబడించిన వారు. ఈ లోకం కొరకు లేక ఇచ్చల కొరకు, సంపద కొరకు, ధనధాన్యముల కొరకు, భోగ భాగ్యముల కొరకు లోకములో ఆయనను వెంబడించిన వారు కూడా ఉన్నారు. వానికి దేవుని రాజ్యము గురించిన మర్మం అర్థం కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఒక లెక్కల మాస్టరు సాయంకాలం వేళ లెక్కల ప్రొఫెసర్ సాయంకాలం సంఘ ప్రార్థన చేస్తారట. ఒకరోజు సంఘంలో వాక్యం చెప్పమన్నారు ఆ లెక్చరర్ గారిని. లెక్కలు చేసి లెక్కలు 5,000 పైబడి పురుషులు ఉన్నారు, 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టారు అని అడిగారట. వాక్యం చెప్తున్నాడట. ఈయన అప్పుడు కౌంటింగ్ చేస్తున్నాడంట, ఒక రొట్టె ఎంతమందికి పంచవచ్చు అని. ఎంతమందికి పంచవచ్చు చెప్పండి? ఒక రొట్టె ఎంతమంది తింటారు? మనం 2 రొట్టెలు తింటాం. స్తోత్రం. హల్లెలూయా. అవునా? ఈయన కౌంటింగ్ చేసి లెక్కసారం వేసి ఒక రొట్టె తేరు బండి ఉంటుందా, తేరు బండి చక్రం అంత ఉంటుందట. బండి గానంత చక్రం అంత రొట్టె ఉంటుందట. అందుకే దాన్ని ముక్కలు చేసి ఇలా దాన్ని సెపరేట్ చేసి ఎంతమంది వంచారు? హల్లెలూయా. లెక్కల మాస్టరు లెక్కలే చెప్తాడు. అవునా? తెలుగు లెక్చరర్ ఏం చెప్తాడు? తెలుగు పద్యాలు చెప్తాడు. సందులు సమోసాలు చెప్తాడు. సమోసాలా సమాసాలా ఏదో ఒకటి. అవునా కదా? ఇప్పుడు పొద్దుపూట పగలంతా ఐస్ క్రీమ్ అమ్మినోడు రాత్రి వాక్యం చెప్పాడు, ఏం చెప్తాడు? ఐస్ క్రీమ్ గురించే చెప్తాడు. నేను పలానా ఊరికి పోయింటే ఐస్ క్రీమ్ అమ్మనికి ఇట్లా వచ్చి అన్నారు, ఇట్లా మాట్లాడినారు, అట్లా మాట్లాడినారు. హల్లెలూయా. దేవుని రాజ్యమును గూర్చిన మర్మం ఆయన వెలుగులో నడిచిన వారికి మాత్రమే తెలియచబడుతుంది. ఆమేన్. వేరే వాళ్ళకు తెలియపరచబడలేదు. బయట ఉన్న వారికి అది అర్థం కావట్లేదు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ఉపమాన రీతిగా వారితో చెప్పవలసి వచ్చెను అన్నాడు. ఎందుకు ఉపమానాలు చెప్తున్నారయ్యా? ఉపమాన రీతికి ఎందుకు చెప్తున్నారు అని యేసు ప్రభు శిష్యులు అడిగారు. మాతో ఎప్పుడు చెప్పలేదు ఈ మాటలు. వాళ్ళకు మాత్రమే ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారే, మాతో ఎందుకు మాట్లాడలేదనంటే, దేవుని రాజ్యమును గురించిన మర్మం వెలుగులో నడుస్తున్న మీకు బయలుపరచబడినది. ఆమేన్. హల్లెలూయా. వారికి అర్థం కాదు. ఒకవేళ చెప్పినా, చదివినా, ధ్యానం చేసినా అర్థం కాదు. ఆదికాండం 1 నుంచి 6 అధ్యాయాలు చదివితే బైబిల్ అంతా చదివినట్టే. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి. ఆదికాండం 1 నుంచి 6 అధ్యాయాలు నీకు అర్థమైతే బైబిల్ అంతా అర్థమైనట్టే. మనం ఆదికాండం 5వ అధ్యాయం ఏం చదువుతాము?
ఆరాధ్యాలు ఏం చదువుతాం? నోవా చరిత్ర చదువుతాం. ఆమేన్. అవునా కదా? మూడాధ్యాయం చదువుతాం. బైబిల్ అంత చరిత్ర అంతా అంతలోనే ఉంది. ఇంకా క్లియర్ చెప్తాను మీకు. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో మార్తా మరియల చరిత్ర ఉంది. మార్తా మరియల హిస్టరీ ఉంది. ఈ ముగ్గురి హిస్టరీనే ప్రపంచం. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ 11వ అధ్యాయం అంతా మీకు అర్థమైతే ప్రపంచం అంతా అర్థమైనట్టే నీకు. కాకపోతే మనం ధ్యానం చేయమంతే. వెలుగులో నువ్వు నడిచినప్పుడు పాపము నీలో పని చేయదు. పాపము నీలో ఇంకా పని చేస్తుంది అంటే అర్థం ఏంటి చెప్పనా? నువ్వు వెలుగులో నడిచినట్టు నటిస్తున్నావు. నువ్వు వెలుగు సంబంధివి కాదు. దేవుని వాక్యం చెప్పింది, అబ్రహాం, నేను లోకమునకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిన్ను వెలిగించిన తర్వాత నువ్వేం చేయాలి? అనేకులను వెలిగించాలి. నువ్వెంత చెప్పినా వాళ్ళకు బోధపడలేదంటే అర్థం ఏంటో చెప్పనా? నువ్వెంత చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. చెప్తున్నావు వాక్యం, చెప్తూనే ఉన్నావు వాక్యం, కానీ అది వాళ్ళకి అర్థం కాలేదు. కారణం ఏంటి? నీలో పాపం ఉంది గనక నీ వాక్యం నువ్వు బోధించినది అర్థం కావట్లేదు వారికి. నీ ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడుతావు, ప్రభు నమ్ముకోండి, రక్షణ పొందండి, యేసు ప్రభు దగ్గర బాప్తీసం పొందండి, సంఘానికి రండి, మందిరానికి రండి, బలవంతం చేస్తూ ఉంటాం. చెప్పినా వాళ్ళకి అర్థం కాక సరే అంటారు. అప్పుట తర్వాత రారు. కారణం ఏంటి? నువ్వు బోధించినా వారికి అర్థం కాలేదు. కారణం నీలో పాపం అనేది ఇంకా వాళ్ళు చూస్తున్నారు గనక. ఏం చూశారు నీలో? వాళ్ళు పరిశుద్ధతను చూడలేదు. వెలుగులో నడిచిన తీరును వాళ్ళు నీలో చూడలేదు. నీలో పాపాన్ని మాత్రమే వాళ్ళు చూస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు వెలుగా చీకట? మీరు వెలుగై ఉన్నారా, చీకటి ఉన్నారా? అబద్ధాలన్నీ ఎందుకు చెప్తారులేండి. అబద్ధాలన్నీ ఎందుకు చెప్తారు? ఎంతమంది వచ్చారు నీ ద్వారా దేవుని మందిరానికి? ఎంతమంది తీసుకురాగలిగారో? దేవుని వెలుగులో నువ్వు ఎంతమంది నడిపించగలుగుతున్నావు? నేను ఒక మాట సందర్భాన్ని గుర్తు చేస్తాను. యెహోషువ గ్రంథం మీకు అందరికీ తెలిసిన సందర్భం. జాషువ పుస్తకం ఓపెన్ చేయండి. రెండవ అధ్యాయం 4వ వచనం. రైట్. గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. శీఘ్రముగా బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. ఆ వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మేడ మీదికి వచ్చి వారితో ఇట్లా, నేను యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ వాసులందరికీ ధైర్యము చెడుననియు
నేనెరుగుదును. స్తోత్రం. హల్లెలూయా. చాలా కష్టపడి మిద్దెక్కేసింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రాహబు అనే వేశ్య. ఎవరిమే పేరు అడగలే. వేశ్య అంటే వెలుగులో నడుస్తుందనా, వాళ్ళ చీకట్లో నడుస్తుందనా? చీకటి సంబంధం. రాహబు వేశ్య చీకటి సంబంధి. అయితే ఇద్దరి దైవజనులను ఆమె దాచిపెట్టి, వినాలి, వారేమీ మాట్లాడలేదు. మీరు ఆలోచించండి, వారేమీ మాట్లాడలేదు. ఇద్దరి దైవజనులను ఆమె దాచిపెట్టింది. హల్లెలూయా. ఆమెకై ఆమె మాట్లాడుతుంది. ఏమని చెప్తుందో చెప్పనా? యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ధైర్యం మీ వలన చెడిపోతుంది. ఆమేన్. ఈ దేశం అంతా మీ సొంతం అవుతుంది. వాళ్ళు ప్రకటించారా? వాళ్ళు సువార్త చెప్పారా? అమ్మ ప్రభు నమ్ముకోమని చెప్పారా? అందుకే బైబిల్ ఏం చెప్పిందో చెప్పనా? ఇక్కడ ఉండండి కాసేపు. ఈ రెఫరెన్స్ అట్లా పెట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా. ఒకసారి ఓపెన్ చేయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. అటువలే అందువలన వారిలో ఎవరైనను అంటే పురుషులలో ఎవరైనా వాక్యమును వినకపోయినా భయముతో కూడిన మీ ప్రవర్తనను బట్టి, స్తోత్రం, గట్టిగా చెప్పండి, భయముతో కూడిన మీ ప్రవర్తనను బట్టి, వాక్యం అవసరం లేదట, మీరు వెలుగులో నడిచిన ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే వారిని మందిరానికి రాబట్టవచ్చు. అదే చెప్పింది బైబిల్. స్తోత్రం. హల్లెలూయా. చెప్పి 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 నా నోరే పోతా ఉంది. ఇంకా ప్రార్థన చేసి 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 కన్నీళ్ళు ఏరులై పారుతున్నాయి అని ఆడు మారలా. కానీ ఆమె మారలే. ఎందుకు? అన్ని చేస్తున్నావు కానీ వెలుగులో నువ్వు నడవట్లేదు, వెలుగు సంబంధిగా నువ్వు ఉండట్లేదు. నీవు వెలుగు సంబంధివైతే నీ ప్రవర్తనను బట్టి, నీ నడవడికను బట్టి వాక్యము లేకుండానే రాబట్టవచ్చును. నీ భర్తను రాబట్టవచ్చును, నీ పిల్లలను రాబట్టవచ్చును, నీరు పొరుగు వారిని రాబట్టవచ్చును. ఆదివారం బైబిల్ సంఖకేసి చెప్పాలి, మందిరానికి నడిచి ఆదివారం ప్రార్థన అయిపోతానే బయట చెంగు నడుముకు చెక్కి ఎవరైతే పేడెత్తుకుపోయినారో అన్నారు అనుకో. దేనికి? పేడకే. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. కాస్త ఆలస్యమైన మందిరం వదలడం. వాస్తవానికి 11:45 అయిపోవాలా. ఏంది 12 అవుతుంది, ఇంక వదిలేయలేదే. నేను కూర కట్లు పెట్టి వచ్చిన పొయ్యి మీద. తొందరగా వదిలేస్తారని నేను అలాగే పెట్టేసి వచ్చాను. ఎవరొకరు దించి ఉంటారులే, భయపడకండి. ఆమేన్. పాపం వాళ్ళు ఏం చేశారు? ఇది వచ్చేటట్లేదు లేదని ఇంటి దగ్గర అంతా వాళ్ళే తినేశారు. కూర అంతా తినేశారు. మీ హావభావాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అంటారా? ఏమంటారు? పందులు తిన్నట్టు తిన్నారు. ఒక్క ముక్కైనా అవది ఉందే, ప్రార్థన పోయిందే అనుకున్నారా? ఒక్క ముక్కను ఉండిచ్చినారా? ఎన్ని మాటలు అంటామా,
ఎప్పుడు అన్నం తినోళ్ళలాగా. స్తోత్రం. అదే మీ మాట తీరే మీ వెలుగు సంబంధులైన మిమ్మల్ని చీకట్లోకి నడిపిస్తుంది. మీలో పాపం వెలుగులో నడవకుండా చేస్తుంది. ఎంతమందికి దేవుని మాట్లాడదాం అవుతున్నాయి? గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెబుదాం. రాహాబు వేశ్య దగ్గరికి వద్దాం. ఈ తల్లికి ఎవరైనా వాక్యం చెప్పారా? క్రీస్తుని గురించి ఎవరైనా చెప్పారా? వేగుల వారు ఆ దేశాన్ని చూడడానికి వచ్చారు. ఆమె తప్పించింది. వారి క్రియలు, వారి నడత, వారి చూపు, వారి ప్రవర్తన గమనించి వీరికి నేను పరిచయం చేయాలి. ఆమె గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. పరిచర్య చేసే విధానంలో గొప్ప బ్లెస్సింగ్ ఉంది. ఆ సంగతి మీరు తెలుసుకోవాలా. పరిచర్య చేసే విషయంలో గొప్ప ఆశీర్వాదం ఉంది. దైవజనులు ఎప్పుడు కలిసినా నేను ఖర్చు పెట్టకుండా పంపించేది లేదు. నేను మరలా చెప్తున్నా, మీ సంఘానికి నేను అదే నేర్పిస్తాను. మన దగ్గరికి వచ్చిన దైవజనులు ఎవరైనా సరే సాటిస్ఫై అవ్వాల్సిందే. గట్టిగా చెప్పండి ఆమె, ఆమె, ఆమె. ఎవరైనా సరే సాటిస్ఫై అవ్వాల్సిందే. ఏ మందిరానికి వెళ్ళకపోయినా పలానా మందిరానికి మనం వెళ్ళి తీరాలి. ఎందుకంటే వాళ్ళు సేవకులు బాగా చూసుకుంటారు. మీరు ఎవరిని బట్టి సేవ చేస్తారు, పరిచర్య చేస్తారు? అది దేవుని బట్టి. వెలుగులో నడిచే వాళ్ళందరూ కూడా సనుగుతూ పనిచేయరండి, గొనుగుతూ పనిచేయరండి. పిలువనంపించి బొట్టు పెట్టామా పరిచర్య చేయి, ఇది చేయని చెప్పాల్సిన అక్కర్లేదు వాళ్ళకి. వెలుగులో నడిచే వారికి హృదయంలో మంట మండుతూనే ఉంటుంది. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు దైవజను పిలుచుకోవాలా, ఎప్పుడు దైవజను పిలిపించుకోవాలా. మీరు గమనించండి, రాహాబు వేశ్య వాళ్ళను దాచిపెట్టేను, వారికి పరిచర్య చేశాను. సరే, అదంతా అయిపోయింది. వాళ్ళు అన్నారు, అమ్మ ఎందుకు ఇంత మా ఐడల శ్రద్ధ చూపిస్తున్నావు, ఏంటి అంటే ఆమె చెప్పారు, అయ్యా ఈ దేశం మీ చేతికి అప్పగించబడుతుంది. ఆ రోజు, ఏ రోజు? మీ చేతికి దేశం అప్పగించబడిన రోజు నన్ను, నా తల్లిదండ్రులను, నా అక్క చెల్లెలను, నా అన్నదమ్ములను మీరు నిర్మూలన చేయొద్దు. స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను ఇక్కడ, ఒక రాహాబు వేశ్య చీకటి సంబంధమైన వేశ్య తన కుటుంబం పట్ల ఇంత జాగ్రత్త కలిగి ఉంది, తన అన్నదమ్ముల పట్ల ఇంత శ్రద్ధ కలిగి ఉంది, తన తల్లిదండ్రుల పట్ల ఇంత జాగ్రత్త కలిగి ఉంది. పరిశుద్ధపు వెలుగులో బైబిల్ సంచి పట్టుకొని మందిరానికి నడిచే నీకు, నీ కుటుంబం పట్ల, నీ అన్నదమ్ముల పట్ల, నీ తల్లిదండ్రుల పట్ల, నీ అక్క చెల్లెండ్ర పట్ల నీకెందుకు శ్రద్ధ లేదు? ఉంది అన్నా, ఎందుకు లేదన్నా, వారి గురించి అడవని రోజు లేదు. ప్రయోజనం ఏంటి? వారి గురించి ప్రార్థించని రోజు లేదు. ప్రయోజనం ఏంటి? నీ ప్రవర్తన సరిగ్గా లేకపోవటం వలన నీ అన్నదమ్ములు నిన్ను ఫాలో అవ్వట్లేదు, నీ తల్లిదండ్రులు నిన్ను ఫాలో అవ్వట్లేదు, నీ అక్క చెల్లెలు నిన్ను ఫాలో అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. ఒకటే, వెలుగులో నడుస్తున్నామన్న ఆలోచనలు ఉన్నావు కానీ నీలో వెలుగు లేదు, వాక్యము లేదు. బైబిల్ చెప్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపమై. ఆ దీపం ఉందా నీలో? ఉందా? గట్టిగా ఆమె చెప్పండి. ఉంది అన్నోళ్ళు అంతా చెప్పండి, లేదన్నోళ్ళు కూడా చెప్పండి. ఇప్పటి నుంచి వెలిగించుకుంటామన్న వాళ్ళంతా గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వెలుగు సంబంధులు పాపములో బ్రతకరు, పాపానికి చోటివ్వరు. ప్రేమైన దేవుని సంగమా, ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తా.
వెలుగై ఉన్నవారు, లోకానికి వెలుగై ఉన్నవారు, సంఘానికి వెలుగై ఉన్నవారు, కుటుంబానికి వెలుగై ఉన్నవారు వినాలి. బలహీనతలు చెప్పరు, సాకులు చెప్పరు. అర్థమైందా? కొంతమంది చెప్తుంటారు బలహీనతలు. అన్నా, మా పరిస్థితి దేవునికి తెలుసు కదా, మా పరిస్థితి నీకు తెలుసు కదా, మేము కూడా బాగా సహకరించాలని ఉంటుంది, కానీ ఇలా సాకులు చెప్పరు. వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా వెలుగు సంబంధులుగానే బ్రతుకుతారు. ఆమేన్. మీకు బలహీనతలు ఉన్నాయన్న మాట వాస్తవం, సమస్యలు ఉన్నాయన్న మాట వాస్తవం. ఎప్పుడైతే దాన్ని నువ్వు ఓపెన్ అప్ చేస్తావో అపవాది దాన్ని పట్టుకుంటాడు. నేను మరలా చెప్తున్నా, మీకు అర్థం కూడా. నీ బలహీనతలు ఎప్పుడైతే ఓపెన్ చేస్తావో అపవాది ఆ బలహీనతను పట్టుకుని నీలో పనిచేస్తాడు. గట్టిగా అల్లు చెప్పాలి. నీకు సమస్యలు లేవని నేను చెప్పలేదు, బలహీనతలు లేవని చెప్పలేదు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, సమస్య అనేది కుటుంబాల్లో ఉంటాయి. కానీ బలహీనతలను వానికి నువ్వు అప్పచెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు కూడా ఓపెన్ కావద్దు ఆ విషయంలో. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఎఫెసీ పత్రిక 6:12, మనము పోరాడునది శరీరులతో కాదు. మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, కంటికి కనిపించని చీకటి శక్తులతో. నేను మరలా గుర్తు చేస్తున్నా, నీ కుటుంబంలో నీకు తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, కొండంత పండుగ వచ్చింది, నీకు బట్టలు తీసుకోవడానికి స్తోత్ర లేదు. అయినా దేవునికి స్తోత్రం, అయినా దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పనా? ఎప్పుడైతే మాకు లేదన్నా అనుకో, ఆ లేదు అనే మాటనే వాడు పట్టుకొని నీకు లేకుండా చేస్తాడు. అర్థమైందా? రోమపత్రిక 1వ అధ్యాయం చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, 21, 22 చదవండి ఒకసారి చూడండి. మరియు వారు దేవుని ఎరిగి దేవునిగా వారిని ఆయనను గణపరచలేదు. వాళ్ళు ఎవరిని ఎరిగి ఉన్నారట? ఎవరిని ఎరిగి ఉన్నారట? దేవుని ఎరిగి ఉండి దేవుని దగ్గర ఏం చేయలేదు, దేవునికి మహిమ చెప్పలేదు. దేవుని ఎరిగి ఉండి, దేవుని ఎరిగే శక్తి ఉంది, మనస్సు ఉంది, ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. బాగా వినాలి. లోకంలో ఉన్నవాడు మనకంటే ఎవరు? లోకంలో ఉన్నవాడు మనకంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవానికంటే ఒక ఆయన ఉన్నాడు, సర్వశక్తిమంతుడు. ఆమెన్. లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. గట్టిగా గట్టిగా, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు ఇంకా గొప్పవాడు. మనం లోకంలో ఉన్నాం, లోకంలో ఉన్నవాడు మనకంటే గొప్పవాడు. కానీ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు వానికంటే కొన్ని కోట్ల, వేల కోట్ల కంటే గొప్పవాడు. స్తోత్రం. అయితే దేవుణ్ణి ఎరిగి ఉండి అంటే ఆయన సర్వశక్తిమంతుడని, ఆయన చేయగలిగిన సమర్థుడని, ఆయన సర్వసంపన్నుడని, ఆయన పరిశుద్ధుడని, ఆయన నీతిమంతుడని, యథార్థవంతుడని అన్నీ ఎరిగి ఉండి ఏం చేయట్లేదు? మనం ఏం చేయట్లేదు? మహిమపరచట్లేదు. కారణం ఏంటి? బలహీనతలు. కారణం ఏంటి? కారణాలే. ఏదో ఒక సాకు. ఏమా ప్రార్థనకు రాలేదు, ఏదో ఒక సాకు. ఏం ప్రార్థించలేదు, ఏదో ఒక సాకు. ఏ కుటుంబ ప్రార్థన లేదు, ఏదో ఒక సాకు. పరిస్థితులు బాగలేవు, కుటుంబం బాగలేదు. ఎప్పుడైతే దేవుని నువ్వు మహిమపరచడం ఆపేశావో అద్భుతం అక్కడే ఆగిపోద్ది. ఆమేన్. మీకు తెలిసిన వాక్యమే గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తున్నా. ప్రతిరోజు మందిరానికి వెళ్ళొస్తుంది ఆమె, ప్రతిరోజు మందిరానికి నడుస్తుంది. వినండి,
ప్రతిరోజు మందిరానికి నడిచే వాళ్లకు బలహీనతలు ఉండొచ్చా? చెప్పాలి, ఉండొచ్చా? ఏం మాట్లాడారు మీరు? ప్రతిరోజు బైబిల్ చదివే వాళ్ళకి, ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళకి బలహీనతలు ఉండొచ్చా? ఉండకూడదు. అవునా? ఏ కారణం కూడా, ఏ సాకు కూడా చెప్పకూడదు. మీకు ఇలాంటివన్నీ సాకులు చెప్పడం, బలహీనతలు చెప్పుకోవడం మీకు అలవాటుగా ఉంటే దేవుడు ఈరోజు వాటికి ముగింపు చేయనుగాక. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే మందిరానికి రోజు నడుస్తుందట, కానీ నడుము వంగిపోయి, ఏమైంది? నడుము వంగిపోవటం అంటే బలహీన. మళ్ళీ పైగా దయ్యం బట్టి. ఏం పట్టింది ఆమెకి? చెప్పండి, ఏం పట్టిందట? రెఫరెన్స్ గుర్తుందా మీకు? యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 13వ వచనం అనుకుంటా. పదమూడో అధ్యాయం చూడండి సార్. తొమ్మిదో అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి, ఎన్నేళ్ల నుండి చెప్పాలి? ఎన్నేళ్ల నుండి? గట్టి చెప్పండి. ఎన్నేళ్ళు? నువ్వు మందిరానికి నడబట్టి ఎన్నేళ్ళు అయింది? ఏం కలిగి ఉందట ఆమె? బలహీన పరిచే. ఏ పరిచయం? ఏ దయ్యం అంటది? నేను కూడా అది చెప్తున్నా. నీ మాటల్లో కొన్ని బలహీనమైన మాటలు, నీ క్రియల్లో కొన్ని బలహీనమైన క్రియలు, ఏదో ఒక సాకు, అదే నీ బలహీనత. ఏంటయ్యా? ఏంటి అంటే నీ బలహీనత గురించి మాట్లాడదు. బలహీన పరిచే దయ్యం నీకు పట్టింది. దీనివల్ల దేవుని మహిమ నీకు కనపడలేదా? హల్లెలూయా, స్తోత్రం. బీడీలు తాగే దయ్యం చూసినాము, కేకలేసే దయ్యం చూసినాము, తను తాను గాయపరుచుకునే దయ్యాన్ని చూసాము. ఇదే దయ్యం అంట? చెప్పండి, మీకు ఇంతమందికి దయ్యం ఉంది. సాకులు చెప్పే దయ్యము, సొడ్డు చెప్పే దయ్యము, బలహీనతలు చెప్పుకునే దయ్యం. లేదన్నా, అంత స్తోమత లేదన్నా, సంవత్సరానికి ఒకసారి కదమ్మా పరిచయకు సహకరించారు. సనుగుకునే దయ్యం ఇక్కడ. అంతనా? అంతనా? ఎవరికి ఇచ్చేది మీరు? గట్టిగా చెప్పాలి. ఇదే గట్టిగా చెప్పాల్సింది మీరు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. బలహీనపరిచే దయ్యం పట్టిన స్త్రీ ఎక్కడుందట? ఆ మందిరంలో ఉందట. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేక, సీనియర్ సిటిజన్ ఇవి. ఎక్కడ? సంఘంలో. 18 ఏళ్ళ నుండి మందిరానికి వచ్చిందంటే ఆమె సంఘంలో ఏమాత్రం ఉంటుంది చెప్పండి? కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా ఒప్పుకునే రకం కాదు ఆమె. ఒక మాట చెప్పాలంటే ఇదే ప్లేస్ అనుకో. ఆమె సీట్ ఎక్కడ? ఇక్కడే. ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చింది కాబట్టి. ఎవరు వాక్యం చదవటానికి ఒప్పుకోదు. ఆమె బలహీనత. ఎవరైనా ఎక్కువ కానికిచ్చి ఎందుకు ఇచ్చావంత నాకు తెలియకుండా, మళ్ళీ ఇదొక బలహీనత. సంఘంలో ఇలాంటి వాళ్ళు లేకపోలేదండి. గట్టిగా హల్లెలూయా, స్తోత్రం.
అంతనా తల్లి ఇచ్చేది? అంత ఇచ్చారు ఎవరైనా? ఇదొక బలహీనత. వీళ్ళరా 18 ఏళ్ళ నుండి ఇంత సీనియర్గా ఉన్న తల్లి ఏమాత్రము చక్కగా నిలబడలేక, అమ్మ కూర్చో తల్లి అంటే ఏమంటది? నేను ఇంతే. అమ్మ నీ అవతారము, నీ ఆకారం చూడలేకపోతున్నావు, కూర్చో తల్లి. పొర్రపాటున అడ్డుగా మీరు గమనించారు లేదో, అమ్ములను కూర్చోమ్మా, నువ్వు బాగాలేదు కదా ఆడ కూర్చుంటే. ఎవరా నువ్వు చెప్పనీకి నన్ను అంట. నేను ఆడ కూర్చోను, నువ్వు చెప్తావా? ఎందుకంటే సంఘంలో సీనియర్. మందిరములు అడ్డంగా వచ్చి నిలబడుతుందా, కూర్చుంటుందా, ఏం చేస్తుందంట? వంగింటుందట. బట్ ఆ రోజుల్లో లేకపోతే సిటీలలో అయితే టేబుల్స్ ఉంటాయి, తర్వాత బెంచ్లు ఉంటాయి అనుకోండి, కుర్చీలు ఉంటాయి అనుకోండి, ఇలాగ బెండ్ అయిపోయి ఉంటుంది అడ్డంగా. వాళ్ళ దర్శనం ఏం చేసుకోవాలి ఇప్పుడు కదా? ఎంత అసహ్యం ఉంటుంది. ఒక వారకన ఉంటుందా? ఉండదు. పోనీ మందిరంలో ఎప్పుడైనా ఆబ్సెంట్ అవుతుందా? అది కూడా లేదు. కంటిన్యూగా మందిరానికి నడవడం, అడ్డంగా మందిరంలో కూర్చోవడం, ఇదే పరిస్థితి. మీరు గమనించాలి. బైబిల్ అలాగ చదువుతుండగా ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. ప్రైజ్ ద లార్డ్. 18 ఏళ్ళ నుండి మహిమపరచలేదా? 18 ఏళ్ళ నుండి దేవుని మహిమపరచలేదా? పరచలేదు. మందిరానికి నడిచే అనుభవాలు ఉన్నాయి, దేవుని మహిమపరచలేదు. కారణం బలహీనం. నువ్వు ఎప్పుడైతే ఓపెన్ అవుతావో, నాకు లేదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నా కుటుంబ పరిస్థితి ఇది అని చెప్పుకుంటావో, వెంటనే దాన్ని నేను పట్టుకుని నేను బాగా బెండ్ చేస్తుంది. ఎంత ధైర్యవంతునైనా కూడా బలికిన పరిచయ దయ్యం ఏం చేస్తుంది? నీ వల్ల కాదు, నువ్వు చెయ్యలేవు, నీ చేత కాదు, అంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని రోజుల కిందట మీకు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాను. జీవితం మీద విరక్తి కలిగి, బ్రతుకు మీద విరక్తి కలిగి, అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక, పిల్లలు పోషించలేక, కుటుంబంలో తల ఎత్తుకోలేక, సమాజంలో తల ఎత్తుకోలేక ప్రభువును నమ్ముకున్న వ్యక్తి సూసైడ్ లెటర్ రాసి నేను చచ్చిపోతా అని ప్రయాణం కట్టాడంట. దేవుడు ఆత్మలో మాట్లాడుతున్నాడు, చచ్చిపోతావా నిజంగానే? అవును ప్రభు, నా వల్ల కావట్లేదు, నా పిల్లలు తల ఎత్తుకోలేకపోతున్నారు, నేను తల ఎత్తుకోలేకపోతున్నా, ఇంటి వడ్డీ ఇచ్చిన వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు, నా వల్ల కావట్లేదు. సరే పోలే కానీ నేను చెప్పినట్టుగా ఆ సూసైడ్ లెటర్లో ఒక మాట రాసి చనిపోన్నాడట దేవుడు. ఏమని రాయాలి? యేసు ప్రభుల వారు చేతకాని దేవుడు అని రాసి. ఏమని రాయాలి? యేసు ప్రభుల వారు చేతకాని దేవుడు, నన్ను పోషించలేకపోయాడు, నా అప్పులు కట్టలేకపోయాడు, నా యొక్క పరిస్థితిని మార్చలేకపోయాడు, అందుకే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నా అని చెప్పి రాసి. అట్లెట్లా అవుతుంది ప్రభువా? నేనే అతిక ప్రసంగం చేశాను. కొంచెం నువ్వు చెప్పావు వాక్య ప్రకారం నడుచుకోమని, వెలుగులో నడుచమని చెప్పావు, నేనే నడవలేకపోయాను. తెలిసిన చోటల్లా అప్పు లాగేశాను, వచ్చిన చోటల్లా అప్పు లాగేశాను, కట్టలేక తిప్పలు పడ్డాను. ఈరోజు తల ఎత్తుకోలేని పరిస్థితి. సరే నువ్వు చచ్చిపోతావు, బాగానే ఉంది, నీ పిల్లలు, నీ భార్య పరిస్థితి ఏంటి అంటే, నువ్వు ఉన్నావు కదా అన్నట. ఏమన్నాడు చెప్పాలి? ఏమన్నాడు? నీ భార్య పిల్లలను పోషించిన నేను నిన్ను పోషించలేనా? ఆమేన్. కొందరికి కొన్ని బలహీనతలు, నా సమస్య, నా కుటుంబం, నా పరిస్థితి, నా వ్యాపారం, నా పొలం, పరిస్థితులు అన్నీ ఎప్పుడు ఒకేలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నీ పరిస్థితులు అడ్డు పెట్టి దేవుణ్ణి మహిమపరచడం ఆపొద్దు. వారు దేవునిగా మహిమపరచలేదు గనుక వారి అవివేక హృదయం ఏమైంది?
అంధకారమాయను. ఏమాయను? చీకటి. పాపమైంది. అయ్యా నీ అవివేకం ఏమైంది? పాపమైంది. నువ్వు చెప్పే సాకు ఏమైంది? పాపమైంది. వెలుగులో నడిచే వాళ్ళు సాకులు చెప్పరు. గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వెలుగు సంబంధులు సాకులు చెప్పరు. వెలుగు సంబంధులు బలహీనతలు చెప్పరు. బలహీనతలు కూడా బలాన్ని కలిగి ఉంటారు. బైబిల్ చెప్పిందన్నమాట, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగును. ఆమేన్. చదవండి యోహాను కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం. అది సరే 2వ పత్రిక, క్షమించాలి, 12వ అధ్యాయం చూడండి. అమ్మ 12వ అధ్యాయం 10వ వచనం. లేక నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. స్తోత్రం కలుగునగాక. నేనెప్పుడు బలహీనుడను 9వ వచనం కూడా, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి ఏమవును. దేవునికి స్తోత్రం. బలహీనులైన అందరూ దేవుని శక్తి కలిగి ఉందురుగాక. ఆమేన్. వెలుగులో నడిచేవారు దేని గురించి చెప్పారు చెప్పండి? సాకులు చెప్పరు, బలహీనతలు చెప్పరు. నా పరిస్థితి ఇది, నా ఆరోగ్యం పరిస్థితి ఇది, ఇవేమి చెప్పరు. చెప్పకుండానే బలపరుస్తపడతారు. అది రాయబడుతుంది, నేనెప్పుడు బలహీనుడనో. అది వెలుగులో ఉన్నవారు బలహీనతలు కూడా బలము కలిగి ఉంటారు. ఎన్ని సంగతులు చెప్పాను? వెలుగులో నడిచిన వారు పాపములో బ్రతకరు. వెలుగులో నడిచేవారు బలహీనతల గురించి మాట్లాడరు. ఆమేన్. ఇక సమయమైంది కాబట్టి ఇంతటితో ఈ సబ్జెక్టు క్లియర్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.